2024 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. అయితే ఇలాంటి తరుణంలో టీడీపీ, బీజేపీ పొత్తు మంచి హాట్ టాపిక్ అయింది. అయితే ఈ మధ్యనే అమిత్ షాని కలిసొచ్చినప్పటికీ చేరిక ఎప్పుడు ఉంటుందనేది సర్వత్రా ఉత్కంఠగా నెలకొంది. ఎన్డీఏలో టీడీపీ చేరనుందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ప్రక్రియ ప్రారంభం కానుందా? పొత్తులు, సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన చేయనున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2-3 రోజుల్లో ఢిల్లీకి చంద్రబాబుతో పాటు పవన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఎన్డీఏలోకి టీడీపీ ఎంట్రీ ఖాయమని ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా పొత్తుల అంశం తేల్చేయాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. 2 రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11,500 మంది ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల విషయంలో బీజేపీ హైకమాండ్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఏ పార్టీలతో పొత్తు ఉంటుందో వెల్లడించే పరిస్థితి కనిపిస్తోంది. పది రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు. పొత్తుల అంశాన్ని ప్రతిపాదించారు. అటు బీజేపీ నుంచి కీలక ప్రతిపాదనలు అందుకున్నారు. ఇది జరిగి 10 రోజులవుతున్నా చంద్రబాబు నోరు తెరవలేదు. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ప్రక్రియ కొలిక్కొచ్చింది. దీంతో బీజేపీ విషయం తేల్చేందుకు పవన్ తో పాటు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 20వ తేదీన ముఖాముఖిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఎక్కడెక్కడ పొత్తులుంటాయో ఆ నియోజకవర్గ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పుడు సీట్లు త్యాగాలు చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావాహులకు సమాచారం ఇచ్చారని, కొందరు మెత్తబడ్డారని కూడా ప్రచారం జరుగుతోంది. ముందుగా చంద్రబాబు టీడీపీ ఎంపీ అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టతకు వచ్చారు. జనసేన, బీజేపీకి కేటాయించవలసిన సీట్ల విషయంలో పెండింగ్ లో పెట్టారు. పొత్తులు కొలికి వచ్చిన తర్వాత ఎన్డీఏలో టీడీపీ ఎంట్రీ లాంఛనంగా చేయనున్నారు. బీజేపీ అగ్రనేతల సమక్షంలోనే మీడియాకు ఈ విషయం వెల్లడించనున్నారు. మొత్తానికైతే వచ్చే వారంలోనే బీజేపీలో తెలుగుదేశం పార్టీ చేరే అవకాశం ఉంది.